రాజేంద్ర వినుసుధారాసినొక పర్వతము త్రికూటంభనదనరుచుండు యోజనాయుతమగునున్నతత్వంబును నంతియ వెడలుపున అతిశయిల్లు కాంచనాయ సారకలతౌతమయములై మూడు శృంగంబులు మొనసియుండు తటశృంగ బహురత్న ధాతు చిత్రములై దిశలు భూనభములు త్రేజరిల్లు భూరి పూజ లతా పుణ్యములను మ్రోసి పరతించు సెలయేటి మొత్తములను మరిగి తిరిగెడు దివ్య విమానములను జరుల క్రీడించు కిన్నెర జయముగలిగి. పోతన ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము కథా ప్రారంభ పద్యమును సుఖయోగి పరీక్షన్ మహారాజ్ ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. భావం: మహారాజా, పాలసాగరంలో త్రికూటమనే పర్వతం ఉంది. దాని ఎత్తు వెడల్పు ఒక్కొక్క యోజనం. దానికి బంగారం, వెండి, ఇనుప శిఖరాలు 3 ఉన్నాయి. కొండ సానువులలోనూ శిఖరాలలోనూ యున్నట్టి రత్నాలు, ధాతువులు వలన దిక్కులు, భూమి, ఆకాశం చిత్రమైన రంగులతో మెరుస్తుంటాయి. దాని మీద పెద్ద పెద్ద చెట్లు, తీగలు, పొదలు, గలగలలాడే సెలయేర్లు ఉన్నాయి. వీటికి అలవాటు పడిన దేవతలు విమానాలలో తిరుగుతుంటారు. ఆ కొండ చర్యలందు కిన్నెరలు విహరిస్తుంటారు అని ఈ పద్యభావం. ఇందులో రహస్యార్థం కూడా వివరించారు పోతనామాచు. సుధారాశి పాలసాగరము అనగా ఇతరం ఏదీ చూడని, వినని, ఎరుగని, చలించని అట్టి సహజ బ్రహ్మానంద స్థితియగు పరబ్రహ్మం. యోజనోన్నతము అనగా అనంత స్వరూపము గల పొడవు, వెడల్పు అనే పడుగు పేకలుగా కూర్చబడిన పరబ్రహ్మము. గుణసామ్యమువగు ప్రకృతి రజోగుణం అనగా కాంచనము, బంగారము, తమోగుణము అనగా అయస్సారము, ఇనుము, సప్తగుణము అనగా కలదౌత, వెండి అనే 3 గుణాలతో కూడినది వ్యక్తమగుతున్నది. ఆయా త్రిగుణాల ప్రతిబింబాలు అయిన బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే 3 శృంగములచే త్రికూట పర్వతం ప్రకాశించుతున్నది. అక్కడి చర్యల సూర్యచంద్రాది కాంతులచే భాసమానములు అయిన సంసారము అనే మహావృక్షాలని, ఇక్కడ సంసారాన్ని మహావృక్షంతో పోల్చారు. ఆశ అనే లతలచే నిర్మితమైన పొదరిళ్ళు, వాసనా ప్రవాహాలు, గతజన్మ వాసనలు అనే సెలయేర్లు, మరిగి దివ్య విమానాలు అనే శరీరాలు, మరియు విశ్వ, తైజస, ప్రాజ్ఞులు అని కిన్నెరలు తిరుగుతూ ఉన్నాయి. ధన్యవాదములు.